తర్వాత ఇంకో క్లిప్ ఉంది, అంటే మా గురించి పర్సనల్గా మాట్లాడింది, అది కూడా ఒకసారి ప్లే చేసిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ పరంగా కొన్ని విషయాలు మాట్లాడింది పత్తిత్తు, అక్కడికి వెళ్దాం. అంటే ఈ బెగ్గరు ఇంకొక బెగ్గర్ క్రిస్టియానిటీ మీద ఫైట్ చేస్తున్నాము అని ఆరంభంలో తెగ కొట్టుకున్నారు వీళ్ళే. ఎవరు? నేను, లలిత్ గారు. కులం పేరుతోటి వీడిది కులము వాడిది ఆ కులము అని కులం పేరుతో కొట్టుకున్నారు. ఆ తర్వాత చదువు పేరుతో కొట్టుకున్నారు. ఒరే నువ్వు 10th క్లాసేరా, నీకు తెలియదురా అని వీడియోలు కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఒకవేళ ఈవిడ చెప్పినట్లుగా అంత తీవ్రంగా మేము కొట్టుకుని తిట్టుకుని బూతులు తిట్టుకుని కూడా ఈరోజు కలిసే ఉంటున్నాము అని అనుకోండి, ఒకవేళ అది కూడా గొప్పతనమే కదా. అంత వైరుధ్యాలని శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి ధర్మం కోసం మనం కలిసి నిలబడదాం అనే నిర్ణయానికి వచ్చాం కదా. అంటే ధర్మం కోసం మా వ్యక్తిగత రాగద్వేషాలని పక్కన పెట్టేశాం, ఇది కదా అక్కడ అర్థం చేసుకోవాల్సింది. కానీ నువ్వేం చేస్తున్నావు? మా మీద ఉన్న శత్రుత్వంతో సాయిబు మతంలోకి పోయావు. ఇలాంటి సంఘటనల గురించే మన పెద్దవాళ్ళు కొన్ని సామెతల రూపంలో చెప్పేశారు. బావా మరుదుల పక్కన కూర్చోవడం ఎట్లా అని సిగ్గుపడి కొత్త పెళ్లి కూతురు దూరంగా పోయి సాయిబు పక్కన కూర్చుందంట. ఇప్పుడు నాకు ఒక విచిత్రమైన డౌట్స్ వచ్చాయని చెప్పానే. ఆ డౌట్స్ ఏంటి అంటే, ఈ వైష్ణవ పరంపరకి చెందిన దాన్ని అని చెప్పుకుంటూ ఇప్పుడు ఆ పరంపరకి ఆ సంప్రదాయానికి స్వామివారికే ద్రోహం చేయాలి అనే ప్లానింగ్ నాకు కనపడుతుంది. 2 పాయింట్లు మీరు గమనించండి. ఒకటి, ఇప్పుడు మా ఆర్గనైజేషన్స్కి వైష్ణవ సాంప్రదాయానికి ఎలాంటి వైరుధ్యాలు లేవు. అయితే గీతే ఇది భరతవర్ష శివప్రసాద్ గారికి వీళ్ళకి ఉన్నట్టు ఉన్నాయి. దానికి కారణాలేంటి, మూలాలేంటి, ఆ వివరాల్లోనే నేను వెళ్ళట్లా. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి కూడా నాకు తెలియదు. సరే, ఒకానొక టైంలో నన్ను కూడా సయోధ్య కుదర్చండి అని చెప్పి పిలిచారు కాబట్టి నేను కూడా పెద్ద మనుషులతో కలిసి ఆ సమన్వయం చేయడం ప్రయత్నించాను. ఎవరు వినేలా కనపడలేదు. నాకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, మీరు చూసుకొని నేను వదిలేశా. ఇంకా చెప్పాలంటే భరతవర్ష శివప్రసాద్ గారికి కూడా అయ్యా వైష్ణవ సాంప్రదాయం అంటే ఇది ఇలా చెప్తుంది, శ్రీ మహావిష్ణువు ఒక్కడే పరతత్వము, ఆ మహావిష్ణువుని తప్ప అన్య దేవతలను వాళ్ళు పూజించరు, అది సంప్రదాయం. శైవ సంప్రదాయంకి వెళ్తే శివుడు పరతత్వము, శాక్తీయంలోకి వెళ్తే అమ్మవారు పరతత్వము. ఆ సంప్రదాయాలను మనం గౌరవించాల్సిందే. మీరు శివుడిని ఎందుకు పూజించరు, గణపతిని ఎందుకు పూజించరు, ఇవన్నీ మనం అడగొద్దు అని కూడా నేను ఆయనకి వ్యక్తిగతంగా చెప్పాను. రీసెంట్గా పెట్టిన ఒక లైవ్లో కూడా ఈ విషయాన్ని నేను చెప్పాను, బహిరంగ కూడా చెప్పాను. అప్పుడు వైష్ణవ సంప్రదాయాన్ని నేను సమర్థించాను తప్ప ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఎందుకంటే వైదిక సంప్రదాయం కదా అది, ఏ సాయిబు సంప్రదాయం కాదు కదా. అలాగే చిన్నజీవ స్వామివారి పట్ల నాకు ఉన్నటువంటి పూజ్యభావం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఎక్కడా కూడా మా ఆర్గనైజేషన్స్కి వైష్ణవ సాంప్రదాయానికి వైరుధ్యమే లేదు, విభేదాలే లేవు. కానీ పదే పదే మీరు మా వైష్ణవ సాంప్రదాయం మీద పడండి, మీరు మాకు శత్రువులు అని పదే పదే ఇన్ని వీడియోల్లో చెప్పిందా లేదా ఈవిడ. కాబట్టి మీరు వైష్ణవం మీద కూడా పడండి అని పదే పదే మమ్మల్ని రెచ్చగొడుతున్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఏ విషయంలో దూరింది ఇప్పుడు ఇక్కడ? సాయిబు మతం విషయంలో దూరింది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి బయట? ఎవరన్నా ఒక ప్రవచనకర్త సాయిబు గారు మహానుభావుడు అండి, అవతార పురుషుడు అండి అంటే కింద కామెంట్లు చూసుకొని అమ్మలక్కల బూతులు తిడుతున్నారు. ఎవరు? మనోళ్ళే, హిందువులే. ఎవరైనా తెలుసో తెలియకో ప్రవచనంలో లేకపోతే ఏదో ఒక స్పీచ్లో సాయిబు గారు మహానుభావుడు, అవతార పురుషుడు, అవధూత, తొక్క, తోటకూర అంటే ఇంతకు ముందులా లేదు పరిస్థితి. అమ్మలక్కల బూతులే తిడుతున్నారు జనాలు, అంత అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు వైష్ణవాన్ని తీసుకెళ్ళి మేము సాయిబు మతానికి సపోర్ట్ అని దాని పక్కన పెడుతుంది ఇప్పుడు. అంటే ఇక్కడ ఇద్దరిని శత్రువులు చేసే ప్రయత్నం చేస్తుంది వైష్ణవానికి. ఎవరిని? సాయిబు పట్ల అవేర్నెస్ కలిగినటువంటి చైతన్యవంతమైన హిందూ సమాజాన్ని, మా ఆర్గనైజేషన్స్. మీరు సాయిబు మతంతో పాటు వైష్ణవాన్ని కూడా కలుపుకోండి అని పదే పదే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ. వైష్ణవానికి సంబంధించినటువంటి ఇప్పుడు పూజ్యశ్రీ చిన్నజీవ స్వామివారు కానీ, పెద్దలు కానీ, ఆ వైష్ణవాన్ని అనుసరించిన భక్తులు కానీ ఎవరు కూడా ఈవిడి భావజాలంతో ఏకీభవించరు, సాయిబు మతాన్ని సమర్థించరు. నేను త్రికారణ శుద్ధిగా నమ్ముతున్నాను. లేదు మా సోదిబామ చెప్పేది నిజమే, మేము సాయిబు మతాన్ని సమర్థిస్తాం అని వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఎవరైనా అంటారా? ఎవరు అనరు, నాకు తెలిసి ఎవరు అనరు. అయితే ఇక్కడ మేము అనం కాబట్టి మాకేం సంబంధం లేదు అని కాదు. నువ్వు సాయిబు మతాన్ని సమర్థించడం నీ వ్యక్తిగతం అది, కానీ వైష్ణవ సంప్రదాయం తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెడుతున్నావు అని ఈ శాకిని డాకిని స్త్రీని నిలదీయాల్సిన అవసరం వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వారికి ఉంది. అవసరం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన వివరణ బట్టి. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఈవిడిని ఇలాగే అచ్చోసిన ఆంబోతులాగా వదిలేసి సరే మాట్లాడితే మాట్లాడిందిలే అని అనుకుంటే ఇంకా ఎన్నెన్ని విషయాల్లో ఈవిడి కెలికిందో, ఎక్కడెక్కడ రెచ్చగొట్టేలాగా మాట్లాడిందో ఇంకొన్ని క్లిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేస్తాను. నేను గతంలో కూడా
ఈవిడ ప్రమాదం, వైష్ణవానికి పట్టిన శని. గతంలో మాట్లాడాను చూసారా, గుర్తుంది కదా? ఎందుకు మాట్లాడాను? ఇది ఈవిడ మెంటాలిటీ నాకు అర్థమైంది. దీనికి పోయేదేం లేదు. ఆ రోహిల్లా కూడా సేమ్ ఇంతే, ఆడికి పోయేదేమీ లేదు. సాయిబు మతం నాగిపోతుంది అక్కడ. అందుకని సాయిబు మతం అడ్మినిస్ట్రేటర్లు అది అర్థం చేసుకున్నారు. ఈ రోహిల్లా గాడు వెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, వాళ్ళు కొట్టుడికి ఇక్కడ మొత్తం కదిలిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని బాబు కూర్చుని మాట్లాడుకుందాం వాళ్ళు వచ్చారు. ఈడేమంటాడు, బిజినెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకేం పని అంటున్నాడు. సాయిబు మతంలో బిజినెస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, రాజీ పడతారు, నాకేం పని అంటున్నాడు. ఆడికి కావాల్సింది ఏంటి? పొద్దున్నే $4, సాయంత్రం $4 ఆడి అకౌంట్లో పడుతున్నాయి అంట. రోజుకి 2 వీడియోలు పెడుతుంటే. ఇంకొక మజా ఏంటిది తెలుసారా? పొద్దున ఒక వీడియో, రాత్రి ఒక వీడియో చేస్తే పొద్దున ఒక $4, రాత్రి ఒక $4 పడుతున్నాయి నా అకౌంట్లో. $8 4 బీరులు డబ్బులు వస్తున్నాయి ఆడికి. ఇప్పుడు రాజీపడి చర్చించుకుని పరిష్కారం చేసుకుంటే ఆడి రోజుకి $8 రావు. వీడియోలు చేయడానికి కంటెంట్ లేదు. 4 బీర్లు ఎవరిస్తారు ఆడికి? వాడి తిప్పలు వాడివి. ఇప్పుడు మరి ఈవిడికి ఏం కులందో, ఈవిడికి ప్రయోజనాలు ఏమన్నాయో, ఈవిడ వైష్ణవాన్ని లాగి రచ్చ చేయాలని చూస్తుంది. ఎవడి ప్రయోజనం వాడిది. ఇప్పుడు ఈ సాయిబు మతాన్ని సమర్థించడానికి ఆవిడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంది. అవి ఏంటంటే, ఇప్పుడు మన గ్రామ దేవతల వ్యవస్థ, జంతు బలులు ఇస్తున్నారు, మద్య మాంస నివేదన పెడుతున్నారు, జాతరలు వస్తే బోనాలు వస్తే రక్తం ఏరులై పారుతూ ఉంటుంది, ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా మరి వేదాలు లేదు, ఎందుకు చేస్తారు? ఎవరన్నా క్వశ్చన్ చేస్తారా? గ్రామ దేవతల గుళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయండి. ఆ మేక నరికే కత్తితోటి ఏళ్ల తలను అరుకుతారు. అక్కడ దమ్ములు లేవు వీళ్ళకి. గ్రామ దేవతలందరికీ ఒక్కొక్క చరిత్ర. ఇక్కడ పుట్టింది అమ్మవారు, పలానా వాళ్ళ ఇంట్లో పుట్టింది, పలానా కులం వారి ఇంట్లో పుట్టింది, ఈ పనులు చేసింది, ఇలాగ ప్రతి ఒక్క గ్రామ దేవతనికి ఒక స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీలన్నీ పురాణాల్లో ఉన్నాయా? పురాణాల్లో శాస్త్రాల్లో ఉన్నాయండి. ఏం పూజించట్లేదా? మనము దూరం పెడుతున్నామా? దండం పెట్టుకుంటున్నాం కదా. అంటే గ్రామ దేవతల్ని పూజించడం కూడా అవైదికమే కదా, సాయిబు మతం ఒక్కటే అవైదికమా అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఏంటి? సాయిబు మతం అవైదికమే, కానీ దాంతోపాటు ఇతర అవైదికాలు కూడా ఉన్నాయి కదా అని చెప్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? గ్రామ దేవతలు వేరే మతానికి చెందిన వాళ్ళు కాదు కదా, అమ్మవారి యొక్క అంశాలుగా భావిస్తాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అమ్మవారి యొక్క ఎనర్జీ, శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. గ్రామ దేవతల రూపంలో కూడా ఆ గ్రామాలని, ప్రజల్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భావనతో గ్రామ దేవతలను ప్రతిష్ఠ చేసుకుంటారు. అమ్మవారినే అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. అక్కడ రాముణ్ణో కృష్ణున్నో అవమానించడం కానీ, శివుడిని అవమానించడం కానీ, ఇతర దేవతా స్వరూపాలను అవమానించడం కానీ ఇవేమీ జరగవు. ఒక దేవతా రూపం ప్రతిష్ఠ చేసుకుంటారు, అమ్మవారిగా ఆమెను ఆరాధిస్తారు. ఇందులో ఎవరికి వచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడు నీకు అర్థం కావడం కోసం ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలోనే తీసుకో. మూలమూర్తి శ్రీరాముల వారిని పెట్టారనుకుందాం, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి వారిని పెట్టారనుకుందాం. చుట్టూ ఉపాలయాల్లో ఆళ్వారులను పెడతారా లేదా? పెట్టుకుంటారు కదా కొన్ని చోట్ల. మరి ఆళ్వారులకి ఆలయాలు కట్టండి అని చెప్పి ఎక్కడ చెప్పారు? వేదాల్లో ఉందా? లేదు కదా. మనం గౌరవించదగిన వ్యక్తులు, విశేషంగా గౌరవించదగిన వ్యక్తులు కాబట్టి వారికి ఉపాలయాలు పెట్టి గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే భగవంతుని కీర్తించారో దాన్ని ద్రవిడ వేదం అనే ఒక స్థానాన్ని కూడా కల్పించారు. కాబట్టి వారికి ఆ గౌరవ స్థానం ఉంది. ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు ఎలాగో గ్రామ దేవతలు కూడా, గ్రామ దేవతలు వేదాల్లో ఉన్నారా అంటే ఆళ్వార్లు కూడా లేరు కదా. సామాజికంగా కొన్ని సంప్రదాయాలు వస్తాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. కాకపోతే అది మూలాన్ని దెబ్బ కొట్టకూడదు, హిందుత్వం యొక్క ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బ కొట్టకూడదు. ఇది తమ్మురులు. సాయిబు మతం ఆ రూల్స్ అతిక్రమించింది, అందుకే ఇప్పుడు టార్గెట్ అయింది. మళ్ళీ దీనికి రిలేటెడ్గా సతీ సహగమనం గురించి కూడా మాట్లాడేసింది. యావత్ భారతదేశంలో మొన్నటి వరకు కూడా సతీ సహగమన నిరోధక చట్టం తీసుకొచ్చేంత వరకు సతీ సహగమనాలు జరిగాయి లేదా? బెంగాల్ ప్రాంతంలోను, నార్త్లోను, సౌత్లో కూడా విపరీతంగా జరిగాయి అనమాట. ఈ సతీ సహగమనాలు జోరులో ఉన్నప్పుడు ఎంతమంది అయితే సతీ సహగమనాలు చేశారో వాళ్ళలో చాలా మందికి ఆ చితి మీదే గుళ్ళు కట్టేసి వాళ్ళందరినీ దేవతలను చేసి, దేవీలను చేసి పూజలు చేస్తున్నారు, మంత్రాలు రాశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి. అసలు ఎవరన్నా తెలియని వాళ్ళు ఆ వీడియో చూస్తే ఏ క్రిస్టియన్నో లేకపోతే ఏ ముల్లా దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చిందో అనుకుంటారు. వీడ హిందూ అనుకోరు ఎవరు. ఆ రేంజ్లో మాట్లాడేసింది. అసలు సతీ సహగమనం మొన్నటిదాకా 1987లో చట్టం చేసేదాకా కూడా ఆడవాళ్ళని తోసి చంపేస్తున్నారు అని చెప్పింది. ఎంత దుర్మార్గం చూడండి. అంటే ఒకసారి పతనం అవ్వడం ప్రారంభించిన తర్వాత దానికి అంతం ఉండదు. ఆ పతనానికి సతీ సహగమనం అనేది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో కొన్ని రాజవంశాలకు చెందిన స్త్రీలు వాళ్ళు కనుక ఈ తురకలకు చిక్కితే చిత్రహింసలు చేసి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో పడే కంటే ఆత్మాహుతి చేసుకోవటం మేలని చెప్పి కొంతమంది స్వతంత్రంగా వారికి వారుగా ఆత్మాహుతి చేసుకున్నారు. అలాంటి వారిని గౌరవిస్తూ వారిని పూజనీయ స్థానాల్లో ఉంచి ఉండవచ్చు ఎక్కడన్నా.
అది కూడా తప్పేం కాదే, ఒక జాతికి ఆదర్శం కదా. భారత జాతి యొక్క ఆత్మగౌరవం ఏంటి అని ప్రపంచానికి చెప్పారు కదా. కాబట్టి వాళ్ళు పూజించదగిన వాళ్ళే, ఒకవేళ అలాంటి ఏర్పాట్లు అక్కడ జరిగినా కూడా తప్పేం లేదు. కానీ సాయిబు భారత జాతి ఆత్మగౌరవం అక్కడ నిలబెట్టాడా? ఏం చేశాడు? సాయిబు కూడా భారత జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగితే నేను ఒప్పుకోను అని బ్రిటిష్ వాళ్ళ మీద రొమ్ము విరుచుకుని నిలబడ్డా, పోరాడా? లేకపోతే ఈ తురకలు మొఘలు ఆక్రమించినటువంటి అయోధ్య రామ జన్మభూమి ఆలయాన్ని తిరిగి ఏమైనా సాధించాడా? ఇలాంటి ఘనకార్యాలు ఏమైనా సాధిస్తే సాయిబు గారిని కూడా గౌరవిస్తాం. నువ్వు భారత జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఆ స్త్రీ జాతిని ఈ సాయిబుని సమానం చేస్తున్నావు, గ్రామ దేవతల్ని సాయిబుని సమానం చేస్తున్నావు. అన్నిటికంటే దరిద్ర శ్రీ వైష్ణవాన్ని సాయిబుని కూడా సమానం చేసేస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్పింది, చాలా విషయాల్లో రెచ్చగొట్టేలాగా మాట్లాడిందని చెప్పానే. మళ్ళీ జగద్గురువుల విషయంలో ఏం మాట్లాడింది వినండి. బెగ్గర్ బ్యాచ్ ఏమంటారంటే మాకు ఏదైనా సరే జగద్గురువులు చెప్పాలి అంటారన్నమాట. మాకేదైనా జగద్గురువులు చెప్పాలి అంటాం అనమాట. అంటే తప్పేంటి? మరి మనకు చెప్పాల్సింది వారే కదా, జగద్గురువులే కదా. వీళ్ళందరి గురించి జగద్గురువులు చెప్పారా? చెబితేనే జనాలు లక్షలాదిగా వెళ్ళారా? ఈ అద్భుత అనుభవాలు జనాలకు జగద్గురువులు ప్రసాదించలా? వారు నమ్మిన వాళ్ళ నమ్మకము, వాళ్ళ శ్రద్ధ విశ్వాసానికి అనుగుణంగా వాళ్ళకి ఫలితాలు వచ్చాయి. ఎవరు? గ్రామ దేవతల గురించి అంట. మరి గ్రామ దేవతల గురించి జగద్గురువులు చెప్పలేదు కదా అని అంటున్నారు. గ్రామ దేవతలు అమ్మవారి యొక్క స్వరూపం అనే భావన ఉంది కదా, దాని గురించి ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద మాట్లాడతారు. తెల్లారితే మాకు జగద్గురువులే చెప్పాలి. జగద్గురువులు సనాతన ధర్మానికి ఏం పేటెంట్ రైట్స్ తీసుకోలేదండి, భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదండి. మరి నీకు ఇచ్చారా? సనాతన ధర్మం మీద పేటెంట్ రైట్స్ జగద్గురువులు లేకపోతే నీకుంటాయా? ఇప్పుడు రెచ్చగొట్టడం కాదు, కవ్వించడం కాదు ఇది. అలాగే దత్త పరంపరకు సంబంధించిన గురువులు కొందరు ఉన్నారు, వాళ్ళు తేల్చాలి ఈ సాయిబాబా విషయం. జగద్గురువులకి ఏం పని? దత్త సాంప్రదాయము లేదా నాథ సాంప్రదాయం అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు తేల్చాలి సాయిబాబా విషయము. వీళ్ళకి ఏం పని అండి? అంటే జగద్గురువులు ఏం చేయాలో ఈవిడ చెప్పిద్ది అనమాట. మొన్న కోర్టు ఎవరిని అడిగింది, ఎవడో వేరే మతస్థుడు అయ్యప్ప ఆలయంలో స్త్రీల ప్రవేశం గురించి ఏదో పిటిషన్ వేస్తే నువ్వేమైనా దేశానికి ప్రధాన పూజలు అనుకుంటున్నావేంట్రా అని అడిగింది. అలాగే మొత్తం యావత్ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మానికి ఈవిడ డిక్టేటర్ అనుకుంటుందా? ఏమనుకుంటుంది? ఈవిడ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు జగద్గురువులు అనే పదానికి అర్థం తెలుసా నీకు? జగత్తుకే గురువులు వారు. వైదిక ధర్మానికి సంబంధించి ఈ జగత్తులో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆ అవసరం ఉందని వారు భావించినా ఆ విషయం మీద వారు స్పందిస్తారు. వారు సార్వభౌములు. హిందుత్వానికి సంబంధించి ఒకరు వారిని నియంత్రించలేరు. అది జగద్గురుత్వం. ప్రధానమంత్రి రాష్ట్రపతి మాట్లాడరు జగద్గురువుల విషయంలో. నువ్వే తొప్పాస్తుంది.